ప్రసాద్ గారు పొత్తులకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నాం. మనం పొత్తులకు సంబంధించిన అంశం ఆలస్యం అవడం కూటమికి ఏమైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుందా? ఏం ఆలస్యం లేదు, ఏం లేదు సార్. మీకు తెలుసో లేదో, గతంలో కూడా పొత్తులు ఎప్పుడు జరిగినాయంటే నోటిఫికేషన్ వేసిన తర్వాతనే షీట్ షేరింగ్, పొత్తులు ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులు చూసాం మనం. 2014 ముందు గానీ ఆ తర్వాత గానీ నెంబర్ ఆఫ్ టైమ్స్, మెనీ అకేషన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వేసిన తర్వాత నామినేషన్ కి ముందు 5 రోజుల ముందు కూడా సీట్ షేరింగ్, సీట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి చర్చలు జరిగి కన్క్లూజన్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. వీ హ్యావ్ యాంపుల్ టైం, 45 days ఆఫ్ టైం ఉంది. ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్, విత్ డ్రావల్స్, స్క్రూట్నీ ఇవన్నీ ఉంటాయి. పెద్ద తతంగం ఉంది. ఏం ఆలస్యం లేదు. మేము చాలా క్లియర్ గా ఉన్నాము, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. వైసీపీ మాదిరిగా 1, 2, 3, 4 మంది 8 లిస్టులు వేయటం, ఫస్ట్ లిస్ట్ లో ఉండే పేరు సెకండ్ లిస్ట్ లో ఉండదు, సెకండ్ లిస్ట్ లో ఉండే పేరు థర్డ్ లిస్ట్ లో కనిపిస్తుంది, వాడిని ఎత్తిగీరుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి తీసుకోండి, ఈయనేదో పెద్ద తోపు తొక్క అది ఇది అంటుంటాడు కదా, 3 సార్లు మారుస్తారండి మంగళగిరిలో క్యాండిడేట్ ని. క్యాండిడేట్ కాదు, అది ఇన్ఛార్జ్ అంట. క్యాండిడేట్ లిస్ట్ తర్వాత ప్రకటిస్తామని చెప్పారుగా. నన్ను అడిగేది ఒక విషయం సార్, ఇప్పుడు ఇన్ఛార్జ్ వారానికి ఒక ఇన్ఛార్జ్ ఎక్కడైనా మారుస్తారా? సరే ఇన్ఛార్జ్ అనుకుందాం, మీ భాషలో మీ దృష్టిలో ఇన్ఛార్జ్ అనుకుందాం. వారానికి ఒక ఇన్ఛార్జ్ ఎక్కడ చూసాం మనం? మా చిత్తూరు జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్, మా చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా వేశారండి 5th లిస్ట్ లో. 6th లిస్ట్ లో ఆయన తీసు మళ్ళీ గంగాధర్ ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీ లో వేశారు. మళ్ళీ 8th లిస్ట్ లో నారాయణ స్వామిని బెరికేసి వాళ్ళ కూతుర్ని వేశారు. వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? నీ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక విషయం అయితే నేను క్లియర్ గా చెప్తున్నా, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎన్ననే వేసుకో, నేను దాంట్లో ఏలు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, ఎక్కడైనా చేసుకోండి, ఇట్స్ టోటల్లీ యువర్ పార్టీస్ ఇంటర్నల్ అఫైర్స్. నేను జోక్యం చేసుకున్నాను. హలో ప్రసాద్ గారు మాట్లాడండి. చెప్పండి. ఇది పార్టీ, వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత వ్యవహారం. నేనైతే దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. కాకుంటే మమ్మల్ని కన్ఫ్యూజన్ లో ఉన్నారని ఒకటే వైసీపీ సెక్షన్ ఆఫ్ మీడియా గానీ సోషల్ మీడియా గానీ మా మీద పడి ఆడటం మీద కన్ఫ్యూజన్ మీలో ఉంది స్వామి. దాన్ని చూసుకోండి. నేను ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మంగళగిరి అయితే జేడి నెల్లూరు అయితే ఏమి, చిత్తూరు అయితే ఏమి, ఎక్కడొక్కడో చూసుకోండి మీరు కావాల్సుకుంటే. 5th లిస్ట్ ఇదేంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ మాదిరి అనమాట. సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు, ఆ లిస్ట్ వదులుతా ఉంటారు చూసినారు ఏపీఎస్సి. ఆ విధంగా ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు, లాస్ట్ ఎక్కువ. ఇప్పుడు నన్ను అడిగితే వీళ్ళ ఉన్న మూడుని బట్టి చూస్తే పోలింగ్ అయిన తర్వాత కూడా ఒక లిస్టు వదిలిన ఆశ్చర్యపోవలేదు మీరు. అదే వీళ్ళ పరిస్థితి. సరే సరే సరే, ఒక్క నిమిషం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మణ్ గారితో మాట్లాడించారు. వైఎన్ఆర్ గారు, ప్రాక్టికల్ గా ఒక జరిగినటువంటి ఒక సత్యాన్ని మీకు చెప్తా, చారిత్రక సత్యాన్ని మీకు చెప్తా. పెదకూరపాడులో మేము ముందుగా పానెం హనిమిరెడ్డిని 2019 ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా వేశామండి. అవును. హనిమిరెడ్డి గారి తర్వాత ఇప్పుడు గుంటూరు నగర మేయర్ గా చేస్తున్నటువంటి కావట మనోహర్ నాయుడు గారిని ఇన్ఛార్జ్ గా వేశామండి. మళ్ళీ వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి శంకర్రావు గారిని మేము ఇన్ఛార్జ్ గా వేసుకున్నాం సార్. అంతిమంగా మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించామా లేదా? అక్కడ ఎమ్మెల్యే సీటు గెలవటం ముఖ్యమండి. మేము ఎవరిని మార్చుకుంటాము, ఏం చేస్తాము, ఏ చేంజెస్ చేస్తాము. మంగళగిరి కూడా అంతే. చిరంజీవి దగ్గర ట్రై చేశాము, చిరంజీవి యాంపుల్ గా అతను రాలేదు. ఆ తర్వాత ఆవిడ కమలా గారి కూతురు ప్లస్ మురుగుడు హనుమంతరావు గారి కొడుకు భార్య అయినటువంటి లావణ్యకి, మురుగుడు లావణ్య సూటబుల్ పర్సన్ అనేది మా సర్వేలో తేలింది. ఆమెకి ఇచ్చుకుంటాం. మేము మా టార్గెట్ ఏంటంటే గెలుపు టార్గెట్. కరెక్టే, కానీ అవతల అపోజిషన్ పొత్తుల పైన క్లారిటీ రాలేదు అంటూ మీరు ఒక పక్క మాట్లాడుతూ, మీ పార్టీలో ఇన్ఛార్జీలు ఎవరో ఇన్నిసార్లు మార్చుకుంటూ మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారా కదా అనేది ప్రతిపక్ష మాట. ఏమంటే ఇన్ఛార్జీలు అనేది కన్ఫ్యూజన్ అనే పదం దానికి పెట్టొద్దు. మా మార్పులు చేర్పులు అనేది 4 నెలల నుంచి జరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా జరిగినటువంటిది కాదు. వీళ్ళకి ఏంటంటే వేరే సబ్జెక్ట్ ఏం లేదు వీళ్ళకి. వీళ్ళ దగ్గర కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది సార్. మా మీద ఏమీ లేదు. మీకు ఎంత కావాలి సబ్జెక్టు సార్? శ్రీనివాస్ సార్, మాకు డైలీ సబ్జెక్టులు ఇస్తున్నారు మీరు. సునీతమ్మ ఢిల్లీలో కూర్చొని ఒక సబ్జెక్ట్ ఇస్తా ఉంది,
షర్మిలమ్మ తిరుపతిలో కూర్చొని ఒక సబ్జెక్ట్ ఇస్తా ఉంది, ఈ పక్క వేమిరెడ్డి గారు ఒక సబ్జెక్టు, ప్రశాంత్ కిషోర్ గారు సబ్జెక్టు, డైలీ సబ్జెక్టుల మీద సబ్జెక్టులు మాకే ఎన్ని సబ్జెక్టులు కావాలి? లక్ష్మణ్ గారు ప్రసాద్ గారు ఆ సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు వరకు మీరే కదా. ఇప్పుడు సునీతమ్మ ఏమి చెంటి పెట్టాం కదా, ఇప్పుడు సునీతమ్మ ఏమి చెంటి పెట్టాం కదా మేము ఇప్పుడు వినండి సార్. సునీతమ్మ కాదు, క్రియేటివ్ సబ్జెక్ట్ వెనక మీరున్నారు, మా వెనక ఉన్నారు.